రెడ్డి గారు కంక్లూజన్ తీసుకుందాం అనుభవం. సో వర్రా రవీంద్ర రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు, దమ్ముంటే నిరూపించమన్నారు. ఆయన గనక ఆ విధంగా మాట్లాడాను, తానే వైఎస్ఆర్ గారి భార్య గారిని కుమార్తెని ఆ విధంగా తాను మాట్లాడాను అని చెప్పేసి నిరూపిస్తే ఉరి శిక్షకు కూడా సిద్ధం అన్నారు. స్వీకరిస్తారా ఛాలెంజ్ మీరు? సరే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల గారు మాట్లాడారు, ఈ సోషల్ మీడియా సైతాన్ సైన్యము నన్ను మా అమ్మని అతి దారుణంగా మాట్లాడుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ అధికారంలో ఉండి ఆపట్లేదే, ఎందుకు ఇలా మాట్లాడిస్తున్నాడు, లేదంటే ఎందుకు ఊరుకుంటున్నాడు? సార్ మీరు వర్ర రవీంద్ర రెడ్డి గారిని లైన్ లో తెచ్చారు, సంతోషం. సార్ వర్ర రవీంద్ర రెడ్డి కంప్లైంట్ ఇచ్చింది ఏ ప్రభుత్వంలో? వైసీపీ ప్రభుత్వంలో. ఎక్కడిచ్చాడు? పులివెందల్లో. ఎవరిది పులివెందల? జగన్మోహన్ రెడ్డిది. అక్కడ న్యాయం జరుగుతుందా షర్మిల గారికి? అక్కడ న్యాయం జరుగుతుందా విజయలక్ష్మి గారికి? అవునండి. ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు ఆయన ఏమంటున్నాడు, వర్ర రవీంద్ర రెడ్డి ఏమంటున్నాడు, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా అధికారంలో, సరే మీ పోలీసులే ఉన్నారు కదా, మీరు విచారణ జరిపించండి, నా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తాను అని అంటున్నారు. ఆల్రెడీ వర్ర రవీంద్ర రెడ్డి మీద, సజ్జల భార్గవ మీద, వీరి చరిత్రల మీద మొత్తం విచారణ జరుగుతోంది. ఎన్నాళ్ళు జరుగుద్ది? 2 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. ఇంకా 3 ఏళ్ళ నుండి ఈ ప్రభుత్వం పుణ్యకాలం పూర్తి అయిపోయింది. ఇంకా విచారణ ఎన్నాళ్ళు జరుగుద్ది? అరెస్టులు ఎప్పుడు చేస్తారు? జైలుకి ఎప్పుడు పంపుతారు? సార్ టైం ఇవ్వండి. నేను అంటున్నా, ఈ రోజు కేవలం ఒక ఎస్టీ కేసు అనేది ఒక పాయింట్, అది కేసు పెట్టారు. కానీ వీళ్ళు ఏమేం చేశారు, ఏ హ్యాండిల్స్ వాడారు, ఎక్కడెక్కడ వీళ్ళు కామెంట్ చేశారు, ఏ రకంగా దుమ్మెత్తి పోశారు, మహిళలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏ రకంగా మాట్లాడారు, సజ్జల భార్గవ్ని వర్ర రవీంద్ర రెడ్డి మీద జరుగుతున్న విచారణ అది కేవలం ఒక ఎస్టీ కేసే కాదు, మొత్తం వీళ్ళు చేసిన అన్ని గుడుపుటానీలు, అన్ని రకాల బూతు చరిత్రలు మొత్తం మీద జరుగుతోంది. త్వరలో బయటకు వస్తుంది. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. రెండో మాట, మీరు వర్ర రవీంద్ర రెడ్డి గారిని తెచ్చారు, మరి పంచి ప్రభాకర్ ఎవరు చేస్తారు సార్? ఆయన ఇంకొక రోజు డిబేట్లకు నేనే తెస్తా, మీరు ఎవరు నమ్మండి, డిబేట్లకు నేనే తెస్తాను. ప్రభాకర్ ఎంత అన్యాయంగా మాట్లాడాడు, ఏ రకంగా షర్మిల గారిని మాట్లాడారు. ఆయన అమెరికా కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ప్రయత్నం చేయలేము, లేకపోతే ఆయన తెచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి అప్పీల్ చేయలేదా సార్? ఒక ప్రకటన విడుదల చేయలేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ విడుదల చేయలేదా ఒక ప్రకటన? ఎందుకని ఇలా మాకు సంబంధించిన కార్యకర్తలు గాని, మా అభిమానులు గాని షర్మిల గారిని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనే ప్రకటన ఎందుకు ఇలా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా. రైట్, సమయం తక్కువ ఉంది, మీరు కూడా రెస్పాండ్ అవ్వండి. మధుసూదన్ రెడ్డి గారు విజయశేఖర రెడ్డి గారి వ్యాఖ్యలకి. సార్ ఇప్పుడు మాట్లాడుదురు, సమయం తక్కువ ఉంది, మీ వ్యాఖ్యలకు వారు రెస్పాండ్ అవుతారు, వారి వ్యాఖ్యలకు మీరు రెస్పాండ్ అవుతారు. సార్ వీళ్ళే బుర్రలు చల్లుతారు, వీళ్ళే దానికి అంటగడతారు. ఇప్పుడు ఎవరైనా సరే సార్, ఎంత కీచకంగా అంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ షర్మిల గారి మీద, అదే విధంగా వాళ్ళ అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ విజయమ్మ గారి మీద ఇంత ఘోరమైనటువంటి కామెంట్స్, ఎందుకంటే సాక్షాత్ వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ కన్నా కూడా ఇవి పెద్ద కామెంట్స్. ఎందుకంటే మీరు ఏదైతే వల్లభనేని వంశీ గారు చేశారో అదే తరహాలో ఉన్నటువంటి కామెంట్స్. ఇది ఒక సెకండ్ ఆయన చెప్పేసి వదిలేశాడు, కానీ ఇది సోషల్ మీడియాలో ఎవరి పేరు మీద చేస్తున్నారు? వర్ర రవీంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తి పేరు మీద చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆ చెప్పే కామెంట్లు కూడా వీళ్ళ మీదనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే, వీళ్ళ మీదనే బుద్ధి చెప్తున్నారు. ఇప్పుడు సాక్షాత్తు ఆయనే చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు సార్, వీళ్ళు ఆ రోజు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పారంటున్నారు కదా, ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా సాక్ష్యాలు ఆధారాలతో సహా ఆయన వర్ర రవీంద్ర రెడ్డి చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఆ రోజు ఉన్నటువంటి ఐడి బాలకృష్ణ ఇంట్లో నుంచి వచ్చినటువంటి పోస్ట్ అది, హైదరాబాద్ లో బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచి వచ్చిన పోస్ట్. మీరు ఎందుకు దాన్ని మాట్లాడండి సార్, మాట్లాడండి. ఒక్క నిమిషం ఇవ్వండి. మధుసూదన్ రెడ్డి గారు కామెంట్ చేశారు, బోనమ్మ గారికి అవమానం జరిగితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెంచి పోషిస్తున్నారని. రాజకీయ లబ్ధి కోసం పెంచి పోషిస్తున్నారండి, రాజకీయ లబ్ధి కోసం. ఇప్పుడు జరిగిన విషయాన్ని మళ్ళీ చెప్పుకోవడం అనేటువంటిది, అది మీ ఎమ్మెల్యే చేసినటువంటి తప్పుని మీరు మళ్ళీ చెప్పుకుంటూ రాజకీయ లబ్ధి కోసం బోనమ్మని మీరు బలి చేస్తున్నారు. ఈ బోనమ్మని బలి చేసేటువంటి ఎలక్షన్ ముందర మాట్లాడారు, 2 సంవత్సరాలు మాట్లాడు సార్, క్రాస్ టాక్. ద్రౌపది వస్త్రాపహరణం విజయశేఖర రెడ్డి గారు మళ్ళీ వర్ర రవీంద్ర రెడ్డి గారు మళ్ళీ మీతో ఏదో మాట్లాడాలని వాళ్ళు మళ్ళీ వచ్చారు లైన్ లోకి, ఒకసారి మాట్లాడతారా? ఎవరు సార్?
వర్రా రవీంద్ర రెడ్డి గారు మళ్ళీ మీకేదో సార్, కౌంటర్ వరదరాజు కావండి, ఇప్పుడు పంచి ప్రభాకర్ తీసుకురండి. పంచి ప్రభాకర్ ఎలా వస్తారు సార్? అందరూ తీసుకురండి, ఎవరెవరు మాట్లాడారు అందరు తీసుకురండి, మాట్లాడించండి, ఓకే. మేము మాట్లాడతాం. అంటే ఇప్పుడు స్పీకర్ని తీసుకొని రావాలి మీరు. స్పీకర్ లైన్ లో కలుపుతావా? లేకుంటే బండారు సత్యనారాయణ లైన్ లో కలుపుతావా? లేకుంటే లోకేషన్ లైన్ లో కలుపుతావా? లోకేష్ ఏం మాట్లాడాడు? లోకేష్ ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి కూతురు గురించి, జగన్మోహన్ రెడ్డి భార్య గురించి ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి లండన్కి పోతా ఉంటే ఎందుకు పోయాడు అన్నాడు? అది సభ్య సమాజం తల దించుకునేది. ఆ నా కొడుకు నాకు మైక్ విరుక్కున్నా అన్నాడు సాక్షాత్ ముఖ్యమంత్రిని. ఆ నా కొడుకు మైక్ విరుక్కున్నాడు. ఫస్ట్ భువనమ్మ కొడుకుని పెంచి పోయిస్తున్నా అంటున్నారు. నేను చెప్తున్నా సార్, ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన తర్వాత 13 ఏళ్లకు కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఈ 13 ఏళ్ళు సార్ ద్రౌపది పాండవులకి అందరికీ గుర్తు చేసేది, నాకింత అవమానం జరిగితే మీరు కౌరవులు ఏం చేయలేదు.